కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ విశాలాక్షి మరియు మక్కెన రామసుబ్బయ్య స్మారక కథల పోటీలో ప్రథమ బహుమతిగా 8,000 రూపాయలు పొందిన కథ శిఖరం. రచన శ్రీమతి పివి శేషారత్నం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీమతి పివి శేషారత్నం జన్మస్థలం రాజమండ్రి. ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి తెలుగు సాహిత్యంలో ఎంఏ, న్యూఢిల్లీ భారతీయ విద్యాభవన్ వారి నుండి జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందారు. 1971 నుండి 4 దశాబ్దాలు ఆకాశవాణి విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రాలలో వాచకురాలిగా గళాన్ని వినిపించారు. ప్రసార భారతి, ఆకాశవాణి న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలో వీరి అమ్మ కథలు వారసత్వం నాటకాలుగా రూపొందాయి. ఆకాశవాణి విశాఖపట్నం, హైదరాబాద్ వివిధ భారతి ఆధ్వర్యంలో ఉపనిషత్ కథలు, మాతృదేవోభవ, హాస్య కదంబం ధారావాహికలుగా ప్రసారమయ్యాయి. జెమిని టీవీలో చందమామ కథలు పేరిట యథారాజా, తన కోపమే వంటి బాలల నాటికలు ప్రసారమయ్యాయి. వృత్తిరీత్యా అనౌన్సర్గా, ప్రవృత్తిరీత్యా రచయిత్రిగా దాదాపు 40 ఏళ్ల పాటు ప్రపంచ పోకడలకు వీరి మదిలో కదిలే ఉద్వేగాలను కథ, నవల, నాటకాలుగా మలిచారు. 1991లో న్యూఢిల్లీ ఎన్సీఈఆర్టీ వారిచే పలకా బలపం నాటకానికి ప్రథమ బహుమతి, ఎస్ఐఈటీ వారిచే వీరి భర్తృహరి నాటకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారం లభించాయి. ఆకాశవాణి జాతీయ వార్షిక పోటీలలో జీవని రేడియో నాటకీకరణకు ప్రథమ బహుమతి అందుకున్నారు. అక్షరం నవలకు స్వాతి 2007 అనిల్ అవార్డు, 2016 సంవత్సరం స్వాతి మాసపత్రిక అనిల్ కథల పోటీలో పట్టుపురుగు కథకు అనిల్ అవార్డు, అంతర్జాతీయ స్థాయిలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ వారి పోటీలలో స్వదేశాంధ్ర విభాగంలో మాయసోకని పల్లె అనే కథకు ప్రథమ బహుమతి, విశాలాక్షి మాసపత్రిక, మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ నిర్వహించిన కథల పోటీలో శిఖరం కథకు 8,000 రూపాయల ప్రథమ బహుమతి, సిపి బ్రౌన్ అకాడమీతో కలిపి వివిధ ప్రముఖ వార మాసపత్రికల వారిచే దాదాపు 50 వరకు కథల బహుమతులు పొందాయి. ప్రముఖ బాలల మాసపత్రికలో పర్యావరణ కథలు ధారావాహికంగా ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి దినపత్రికలో దాదాపు 2 ఏళ్ల పాటు ప్రియదర్శిని మహిళా పేజీ నిర్వహించారు. 10 కథా సంకలనాలు, 12 నవలలు వివరించారు. అమ్మ కథలు కథా సంకలనం తెలుగు విశ్వవిద్యాలయం ఎంఫిల్ పరిశోధనాంశం. అనిల్ అవార్డు నవల అక్షరం వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థిచే పరిశోధనాంశం. కొన్ని కథలు తెలుగు అకాడమీ వారి కథాకోశంలో చోటు చేసుకున్నాయి. 2024 సంవత్సరానికి గాను ప్రఖ్యాత సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ బలివాడ కాంతారావు స్మారక సాహితీ జీవన సాఫల్య పురస్కారం వీరిని వరించింది. నెమ్మదిగా అతని చెయ్యి ఆమె నున్నటి చెంపను సుతారంగా తాకింది. ఆమె శరీరంలో ఒక్కసారిగా విద్యుత్ పాకిన గగురుపాటుతో ఆమె తల వంగిపోయింది. అతను చటుక్కును వంగి ఆమె మెడపై తన పెదవులు ఆనించాడు. ఆమె అసంకల్పితంగానే గిరుక్కుని వెనక్కి తిరిగి అతని మెడను చుట్టేసి కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళలో తన పట్ల ఆరాధనకు అతడు కరిగిపోయాడు. ఇంకా ఆ చూపు ఏం సందేశాలు అందించిందో అతను మరి ఆగలేక తన బిగి కౌగిట్లో బంధించాడు. ఆమె సిగ్గుగా, తన్మయంగా గువ్వపిటలా కరిగిపోతూ అతని కౌగిలిలో తలదాచుకుంది. కట్టలు తెంచుకున్న ఉద్వేగం, పొంగిపొర్లే ఉత్సాహం, సిగ్గు, సంకోచం, అహం, భయం వంటి భావాలన్నీ మాయమయ్యాయి. అర్చన మనసు సుందర లోకాలలో తేలియాడుతూ పులకరింతలకు లోనవుతున్న తనువుతో అంతులేని సుఖాన్ని అనుభవిస్తోంది. నేలమీద స్టీల్ గ్లాసు పడి దొర్లుతున్న చప్పుడు అర్చనను ఈ లోకంలోకి లాక్కునొచ్చింది. అర్చన! భర్త అభిమన్యు పిలుపు విని ఉలిక్కిపడి చూసింది. సారీ, నిన్ను ఎలా లేపాలో తెలియక గ్లాసును తన్నాను. మళ్ళీ మన తొలి రాత్రి మళ్ళీ నీ కలలోకి వచ్చింది కదూ? అభిమన్యు మాటలో అపరాధ భావాన్ని తట్టుకోలేకపోయింది అర్చన. అబ్బే, నాకే కల రాలేదు. అదేదో తప్పైనట్టు అలా తలదించుకుంటామే. మనం వయసులో ఉన్నాం, నాకు కలలొస్తాయి అర్చన. ఇలలో కూడా మన తొలి రాత్రికి ముందు నువ్వు నీ అమృత హస్తాలతో వ్రాసిన నీ తొలి ప్రేమలేఖ నాకెంత కంఠస్థమో తెలుసా? కళ్ళు మూసుకుని తన్మయంగా ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండానే హుషారును తెచ్చుకుంటూ చెప్పాడు అభిమన్యు. ప్రియమైన శ్రీవారికి, మీకు ఇలా ఉత్తరం రాయాలంటే సిగ్గు ముంచుకొస్తున్నా సాహసించి రాస్తున్నందుకు మన్నించండి. పెళ్లికి ముందు మనం ఇద్దరూ అపరిచితులం అయినా వివాహ మంత్రాల్లోని మహత్యమేంటో గాని ఏ పని చేస్తున్నా కళ్ళు మూసినా తెరిచినా మీరే కనిపిస్తున్నారు.
నేనెక్కువ చదువుకోకపోయినా మీరు నన్ను చేసుకోవడం ముమ్మాటికి నా అదృష్టమే. ఆడపిల్లలు కోరుకునే దానికంటే ఎక్కువ సుగుణాలే మీలో ఉన్నాయి. భార్యాభర్తల సంబంధానికి పరస్పర విశ్వాసం ఎంతో అవసరం అనేది నా అభిప్రాయం. అందుకే మనిద్దరం కలిసి ఒకరి అవసరాల్ని ఒకరు, ఒకరి ఇష్టాల్ని ఒకరు, ఒకరి బలహీనతల్ని ఒకరు, ఒకరి లోపాల్ని ఒకరు అర్థం చేసుకుంటూ, భరిస్తూ, ప్రేమిస్తూ ముందుకెళ్దాం. నాది సిగ్గులేనితనం అనుకోని సంస్కారం మీకుందని భావిస్తూ నా మనసు మీ ఎదుట పరిచాను. ఇంకెంత, త్వరలోనే మనసా వాచా కర్మణ మీది కాబోయే మీ అర్చన. ఒక్క అక్షరం పొల్లుపోని అభిమన్యు జ్ఞాపకశక్తికి అర్చన కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. అంతలోనే గోదావరి జల ఊరినట్లు ఆమె కళ్ళ నిండుగా నీళ్లు. అర్చనకి తమ తొలి రాత్రి సంభాషణ గుర్తుకొచ్చింది. నిన్న ఉదయం మీ ప్రేమలేఖ అంది ఉండకపోతే ఈ రాత్రి ఎలా గడుస్తుందోననే భయంతో గడ్డకట్టుకుని పోయి. అవునా, ఏది నీ తీయని కంఠంతో నా ప్రేమలేఖ చదివి వినిపించవా? "ఉహుం, నా వల్ల కాదు బాబు." తన చేతులతో మొహం కప్పుకుంది. చదవాల్సిందే. భర్తగారి తొలి కోరికనే కాదనకూడదమ్మాయి. గులాబీ రంగు కాగితం విప్పి చదవడం మొదలుపెట్టింది. నా స్వీట్ లవ్ అర్చనా, నాతో కలిసి 7 అడుగులు నడిచిన నా భార్యకు శోభనరాత్రికి ముందు ఇలా ప్రేమలేఖ రాయడం తప్పనుకోను. సూర్యుడు ఉదయించినట్టుగా, వెన్నెల కాంతి విరజిమ్మినట్టుగా, లత కాండాన్ని అల్లుకున్నట్టుగా, మొక్కలు పుష్పించినట్టుగా సహజసిద్ధంగానే సృష్టిలో ప్రతి జీవి సంయోగానికి సిద్ధపడుతుంది. అందుకే దంపతులకి ఎవరూ ప్రత్యేకంగా శృంగార శాస్త్రం గురించి నేర్పక్కర్లేదు. తొలకరి తర్వాత మట్టి వాసన అంతటా వ్యాపించినట్టుగా, గలగల ప్రవహించే ప్రవాహం ఒడ్డును ప్రేమగా ఉరుసుకుంటున్నట్టుగా సాగిపోతుంది మన కాపురం. త్వరలో నీవాడు కావాలని ఆశించే నీ అభిమన్యు. తొట్టుపడుతూ తన ఉత్తరం పూర్తిగా చదివాక తలెత్తి చూసి కవ్వింపుగా నవ్వింది. అబ్బో, తేనెల తేటల కవిత్వ ధార! తమరు చక్కని కవి అనుకుంటాను. అభిమన్యు కళ్ళలో కొంటెదనం. ఈ ధార నాది కాదు సుమా, ఒట్టు. అసలు నేను నీకు ప్రేమలేఖ రాయనే లేదర్చనా. ఇది చూశాక మాత్రం అయ్యో, రాసి ఉంటే ఎంత బాగుండేదే కదా అనిపించింది తెలుసా. మొదటి రాత్రి నుంచి అబద్ధాలా? కాదు, నిజం. నీ అనవసర భయాలు గ్రహించి ఇది నేను రాసినట్లుగా మీ వదిన రాసిందట. నేను ఇప్పుడే విన్నాను నువ్వు చదువుతుంటే. తను సిగ్గుపడిపోయి 2 చేతుల్లో మొహం దాచుకుంది. అమ్మ దొంగ, అక్కా తమ్ముళ్ళిద్దరూ కలిసి నాతో ఇంత ఆడుకుంటారా? కాదు, గోరింటతో ఎర్రగా పండిన నీ లేత గులాబీ చేతులను నా మెడ చుట్టూ ఇలా పెనవేస్తే. మళ్ళీ గ్లాసు తోసిన చప్పుడికి ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి ఈ లోకంలోకి వచ్చింది అర్చన. ఏమిటి ఆలోచిస్తున్నావు అర్చన? అభిమన్యు అర్చనకేసి జాలిగా చూశాడు. ఎంత అలసిపోయావో. నా తల నిమురుతూనే నిద్రకి ఇలా నా మంచం మీదకి ఒరిగిపోయావు. నాకు నిద్ర పట్టలేదు. అలసిపోయినా చెక్కు చెదరని నీ అందమైన మొహంలోకి చూస్తూ ఉండిపోయాను. అర్చనా, మన తొలి రాత్రి మళ్ళీ నీ కలలోకి వచ్చింది కదూ. అభిమన్యు ప్రశ్నకు ఈసారి 3 ఏళ్ల క్రితం శోభనం నాటి రాత్రి అర్చనలా ఆమె చెక్కిళ్లు సిగ్గుతో ఎర్రబడలేదు. ఆమె కళ్ళు తడిసిపోయాయి. ప్రేమగా అతని తలనిమిరింది. అతనికి ఆమె స్పర్శతో ఎక్కడలేని ఉద్వేగము, బలము వచ్చింది. నేనెంత అదృష్టవంతుడిని అర్చనా. మెత్తగా నవ్వింది. ఆమె నవ్వుకి అతనికి వసంతం చిగిర్చి 1000 కోకిలలు ఒక్కసారే ధ్వనించినట్టయింది. అభిమన్యు ఉత్సాహంతో మంచం మీద లేచి కూర్చోవడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఆమె సాయం చేసి భర్తను లేపి కూర్చోబెట్టింది. అతని కంఠంలో అపారమైన దయ. అర్చనా, నీ వయసు ఇంకా 24 ఏళ్లే. ఇలాంటి కలలు రావడం సహజమే. నీ ముందు 100 ఏళ్ల నిండు జీవితం ఉంది. నా మాట విని. ఈ మాటలు అంటున్నప్పుడు అభిమన్యు గొంతు వణికింది. ఇప్పుడు నాకేం తక్కువైందని? మీరు నా కళ్ళెదురుగా ఉన్నారు, మీకు నేనున్నాను. అది చాలదా మనకి? అర్చన చెక్కిళ్ల మీదుగా జారిపోతున్న కన్నీళ్లను తొడవాలని బలంగా అనిపిస్తున్నా అభిమన్యు ఆ పని చెయ్యలేకపోయాడు. కనిపించని అతని చేతులు ముందుకు రాలేకపోయాయి. అతని నిస్త్రాణ ఆవరించింది. అద్దం పగిలితే శబ్దం వస్తుంది, మనసు పగిలితే నిశ్శబ్దం మిగులుతుంది. అసలెందుకు ఇలా జరిగింది? ఎలా జరిగింది? ఆమె మనస్సు వెనక్కి వెళ్ళింది. పెళ్ళైన నెల తర్వాత పుట్టింట్లో 3 నిద్రలైన వెంటనే భర్తతో కాపురానికి వచ్చేసింది అర్చన. అభిమన్యుది చిన్న గవర్నమెంట్ ఉద్యోగం.
పెళ్లికి ముందే ఆ సందుగొందుల్లో ఓ చిన్న వాటాను అద్దెకి తీసుకున్నారు. అర్చన, ఇదే మన పూలవనం, ఇదే మన బంగ్లా, ఇంకా ఆ ఇదే మన డ్రీమ్ హౌస్. పకపక నవ్వింది అర్చన. ఆ ఆ, అంటే శ్రీవారు, మీ ఉద్దేశంలో అసలు సంసారం సుఖంగా సాగాలంటే ఇల్లు ఎరకటం, ఆలి మరకటం. ఆ చివరి పదం పలకకుండానే లక్కపిడతలాంటి తన నోటిని మూసేశాడు అభిమన్యు. అమ్మో, అంత మాట అనకు. నా భార్య అందాల బొమ్మ, బంగారు భరిణె. రోజంతా ఇలాగే పొగుడుతూ కూర్చుంటారా? ఆఫీస్కి వెళ్ళరా? వెళ్ళాలని ఎలా అనిపిస్తుంది అర్చు? బయట చూడు, ఇందాకటి చిటాపటా చినుకులు కాస్త కుండపోతగా ఎలా మారిపోయాయో. చుట్టుపక్కల అమ్మలక్కలు కొత్త జంట అని మనల్ని అహర్నిశలు వాచ్ చేస్తూ ఉండకపోతే ఇప్పుడు నాకేమనిపిస్తోందంటే, నిన్ను రెండు చేతులతోనూ ఇలా ఎత్తుకుని గుండెలకు హత్తుకుని ఆ వానలో గిరగిరా తిప్పేస్తూ తడిపేస్తూ, ఆ వాన గుండెల్లో వెచ్చదనాన్ని నింపుతూ మన్మధుని మనల్ని తట్టి లేపుతూ ఉంటే అలా అలా లోపలికి మోసుకొచ్చి మంచం మీద పడేసి తలుపు చప్పుడు అయ్యేసరికి రసభంగమైన ఋషిలా కోపం వచ్చింది అభిమన్యుకి. ఎవరా అమ్మలక్క రాక్షసి, మన ఏకాంతాన్ని భంగం చేస్తోంది. అలా అంటే ఎలా శ్రీవారు? మీరు ఆఫీస్కి వెళ్ళిపోయాక ఈ వీధిలో ఏది ఎక్కడుందో చెప్పే దిక్కు వాళ్లేగా నాకు. లేకపోతే పొద్దుటనగా వెళ్ళి రాత్రి 8ంటికి గాని మీరు రాకపోయినా వాళ్ళు నాకు గొప్ప కాలక్షేపం తెలుసా? అయితే తలుపు తీసి అఘోరించు. పళ్ళు కొరుక్కున్నాడు అభిమన్యు. అర్చన అతని అవస్థకు ముసిముసి నవ్వులు నవ్వుతూ వెళ్లి తలుపు తీసేసరికి, అర్చన, నువ్వు పొద్దుటే ఆరేసిన పట్టుచీర గాలికి ఎగిరిపోతోందమ్మాయ్, అదిగో చూడు, ఎదురింటి నిర్మలమ్మ హెచ్చరించింది. అయ్యో, అది మన పెళ్లి చీరండి, 5,000 పోసి కొన్నాం. ఆ చెట్టు మీద కొమ్మకి చుట్టుకుపోయిందండి. కాస్త గాలికి ఆరబెట్టకపోతే మడతల్లో చిరిగిపోతుందని ఇందాకనే బయట తీగ మీద ఆరేశాను. ఈ అభిమన్యుడుండగా చింత ఏల భామామణి, ఇప్పుడే ఆ పద్మవ్యూహంలోకి ఎలా చొచ్చుకుపోతానో కళ్ళారా తిలకించు. అభిమన్యు బయటికి పరిగెడుతూ ఉంటే, తడిసిపోతారండి అంటూ గొడుగు అందించింది అర్చన. ఆమెకేం తెలుసు అది అతని పాలిటి పద్మవ్యూహమేనని, ఆ గాలి వాన అకస్మాత్తుగానే వారి బంగారు భవిష్యత్తును మింగైపోతోందని. వాన మరింత ఎక్కువైంది. అభిమన్యు వేసుకున్న గొడుగు గాలికి ఎగిరిపోయింది. అభిమన్యు మొహం మీద సూదులతో కొడుతున్న వానలో తడిచిపోతూనే చెట్టు మీదకి ఎక్కి చెట్టు కొమ్మకి చుట్టుకున్న పట్టుచీరను చిరిగిపోకుండా విప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడు పట్టు తప్పి ఎక్కడ పడిపోతాడోనని అర్చనకి భయం. ఏమండి, దిగిపోండి, చీర పాడైతే మళ్ళీ కొనుక్కోవచ్చు. కానీ ఆ మాటలు అభిమన్యు చెవిని సోకలేదు. కారణం, గాలి విపరీతమై చెట్టుపైన ఉన్న కరెంటు తీగ ఒకటి సడన్గా తెగి కొమ్మ మీద పడింది. అప్పుడే అదే కొమ్మ మీద చీరను చేజెక్కించుకుని కిందకి దిగబోతున్న అభిమన్యు దిక్కులు పెక్కటెళ్లేలా పెద్దగా పెట్టిన హృదయ విదారకమైన కేక ఆ వీధిలో వానకెళ్లలో కూర్చుండిపోయిన వాళ్ళందరినీ బయటికి రప్పించింది. అప్పటికే చాలామంది మగవాళ్లు పనుల్లోకి వెళ్ళిపోయారు. ఆడవాళ్లు భయంతో గోలగోలగా అరుస్తున్నారు. అభిమన్యు పట్టు తప్పి చెట్టు మించి నేల మీదకి జారిపోయినా తీగలోని కరెంట్ అతన్ని వదల్లేదు. నేల మీద అప్పటికే మడుగులాంటి నీళ్లలోకి తీగలోని విద్యుత్ మరింత ప్రవహించి చాలాసేపటి వరకు అతనికి స్పృహ రాలేదు. ఎవరూ వెళ్ళలేకపోయారు. అతని వద్దకు పరిగెట్టిపోతున్న అర్చనను వాళ్ళంతా ఒడిసి పట్టుకున్నారు. కానీ చావు కంటే ఘోరమైన జీవితాన్ని వాళ్ళు అనుభవించవలసి ఉందని ఎవరు ఊహించారు? అందరూ చూస్తూ ఉండగానే అభిమన్యు కుడి చెయ్యి మాడి చేతి వ్రేళ్లు రాలిపోయాయి. ఎడమ చెయ్యి మోచేతి వరకు ఊడిపోయింది. ఒక కాలు చచ్చుపడినట్టు కదలిక ఆగిపోయింది. ఎండిపోయిన ఆకుల్లా భర్త అవయవాలు రాలిపడుతున్న ఆ బీభత్సాన్ని చూసి అర్చనకి స్పృహ తప్పిపోయింది. ఎవరో పుణ్యాత్ముడు చేసిన ఫోన్ పనిచేసి విద్యుత్ అయితే ఆగిందట. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలివొచ్చాక గాని తెలియలేదు. వీధిలోని వాళ్ల సాయంతో చైతన్యం కోల్పోయిన అభిమన్యును ఎన్ని కార్పొరేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఎవరూ చేర్చుకోలేదు. చివరికి గవర్నమెంట్ ఆసుపత్రిలో 3 రోజులకు గానీ తెలివి రాలేదు అభిమన్యుకు. వచ్చినా మళ్లీ వెంటనే పోయేది. డాక్టర్లు పెదవి విరిచేశారు. హోప్లెస్ కేస్ అంటూ. కళ్ళారా భర్తకి జరిగిన ఘోరాన్ని చూసిన అర్చన మూగబోయింది. పగిలిన మనసుకు నిశ్శబ్దమే మిగిలింది. తెలివి వచ్చి గెలగిల్లాడుతూ మళ్లీ తెలివి తప్పుతున్న అభిమన్యుని చూస్తూ ఉంటే ఆమెకు గుండెలు అవిసిపోయాయి. తల్లిదండ్రులు, అత్తమామలు, బంధుమిత్రులు అంతా వచ్చారు. కానీ ఎవరు ఎంత సాయం చేస్తే తీరే ఆపదది. నెమ్మదిగా అంతా తప్పుకున్నా అభిమన్యు ఆఫీసు వాళ్ళు మాత్రం మానవతా దృష్టితో అతని వైద్యానికి ఆర్థికంగా ఆదుకున్నారు. కానీ అది ఏ మూలకి? తొలిసారి ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే తల నుండి పాదాల వరకు అభిమన్యు వెనుక భాగం అంతా మాంసపు ముద్దే. ఉడికిపోయిన నీరంతా క్రమంగా ఆవిరయ్యాక మల్టిపుల్ ఆపరేషన్లు జరిగాయి.
ఇన్ఫెక్షన్లను తట్టుకుంటూ అతని శరీరం గిలగిల్లాడుతూనే ఉంది. దాదాపు 3 నెలల తర్వాత అభిమన్యుకు బాగా తెలివి వచ్చాక అతనికి తన పరిస్థితి అర్థమైంది. కళ్ళు తెరిచి భుజం నొప్పిగా ఉందని ఒత్తికెళ్ళబోతే సాధ్యం కాలేదు. అసలక్కడ భుజాలే లేవని తెలిసి అవాక్కైపోయాడు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి అభిమన్యుకి చాలా సమయమే పట్టింది. సమస్యల సమాధుల్లో అట్టడుగు కూరుకుపోయాక ఇంక సంతోషించి ఆనందంగా బ్రతకడం తప్ప మార్గం లేదు. ఎందుకంటే ఇంక కూరుకుపోవడానికి ఏమీ ఉండదు కనుక. అదే అప్పటి తమ మనస్థితి. కాలం ఎవరి కోసం ఆగదు. కళ్యాణం వచ్చినా కష్టాలు వచ్చినా అది సాగిపోతూనే ఉంటుంది. అర్చనకి ఏ ఉద్యోగం లేదు, ఏ పని తెలియదు. అభిమన్యు పరిస్థితిని కళ్ళారా చూచిన వారంతా మొదటి ఒకటే మాట, అర్చన, అతనికి స్పృహ వస్తుందో రాదో తెలియదు, వచ్చినా ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు. నువ్వు పుట్టింటికెళ్ళిపో, చక్కగా మళ్ళీ పెళ్లి చేసుకుని బిడ్డ పాపలతో జీవితం గడుపు. లోకం నిన్ను తప్పు పట్టదు. నీ దారి నువ్వు చూసుకో. నీ 100 ఏళ్ల భవిష్యత్తుని పాడు చేసుకోకు. అతను కేవలం వెజిటబుల్తో సమానం. అర్చన అభిమన్యు కేసి చూసింది. ఆమె హృదయం నుండి కరుణ పొంగింది. అతను భర్తలా కనిపించలేదు. ఆటల్లో దెబ్బతిని చావు బతుకుల మధ్య కొట్టాడుతున్న బిడ్డలా కనిపించాడు. అవును, అభిమన్యుకు ఇప్పుడు కావలసింది అమ్మ హృదయంతో అతనిని సాకగలిగే వ్యక్తి. అది తనే ఎందుకు కాకూడదు? అంతే. అర్చన ముందుకు వంగి నిద్రిస్తున్న అతని నుదురు చుంబించింది నిశ్శబ్దంగా. నీకు నేను ఉన్నాను. సప్తస్వరాల్లా ఆ సప్తాక్షరాలు ఆమె గుండెలో నినదిస్తూనే ఉన్నాయి. మనిషికి ప్రకృతి 2 గమ్యాలు చూపించి ఒకదానిని ఎన్నుకోమంటుంది. ఒకటి ఆకర్షణీయం, రెండవది అపూర్వం. రెండవ దానిని చేరుకోవాలంటే మనిషి మొదటి దాని మత్తు నుంచి బయటపడాలి. అసలు చిన్నతనం నుంచి అర్చన ఆలోచన విధానమే వేరు. నెత్తిమీద పడిన పండును ఆశతో తినేసి ఉంటే న్యూటన్ సర్ ఐజాక్ న్యూటన్ అయి ఉండేవాడు కాదు. ఇప్పుడు బాగానే ఉంది కదా అని అనుకుని ఉంటే తెరిసా మదర్ తెరిసా అయి ఉండేది కాదు. లాయర్ ప్రాక్టీస్ బాగుందనుకుంటే గాంధీ మహాత్మా గాంధీ అయి ఉండేవాడు కాదు అనేది ఆమె విశ్వాసం. చిన్నతనంలో రోడ్డు మీద సైకిల్ కాలిమించి వెళ్ళిపోయి గిరగిల్లాడుతున్న పిల్లిపిల్లని ఆసుపత్రికి తీసుకెళ్లి కట్లు కట్టించి ఇంటికి తీసుకెళ్లి తల్లితో నానా చీవట్లు భరించేది. ఆమె సేవాభావాన్ని తండ్రి కూడా ఎంత ప్రోత్సహించేవారో. జంతువులే కాదు, మనుషులు బాధల్లో ఉన్నా తట్టుకోలేక తనకి చేతనైన రీతిలో సాయం చేసేది అర్చన. ఒకసారి ఏదో రైలు దిగి మతిస్థిమితం లేక పుట్టెడు ఆకలితో చెత్తకుప్ప దగ్గర ఎంగిలి మితికల కోసం కుక్కలతో పోటీపడి ఏరుకుంటున్న ఒక పిచ్చిపిల్ల నిస్సహాయ స్థితిని చూసి తట్టుకోలేక ఇంటికి తీసుకెళ్లి అన్నం పెట్టింది. ఆమె దెబ్బలకి మందు పూసింది. తర్వాత పట్టుబట్టి ఆ పిచ్చిపిల్ల ఫోటో నాన్నగారి చేత పేపర్లో వేయించేసరికి 10 రోజులు తిరగకుండా ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తూ ఆమెకు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చారో. అవి ఫలించి అయినా అమ్మ కడుపు చల్లగా ఎప్పటికైనా తన భర్త సాధారణ స్థితికి రాడా? అభిమన్యు మనసు ఎంత నిష్కల్మషం! అతనిని ఎలా ఒంటరి చేయగలదు? తాళికట్టిన భర్త నెల తిరగకుండా ఇంత ఆపద పాలైతే అతన్ని నిస్సహాయంగా వదిలేయడమా? నో! ఆమె నిర్ణయాన్ని ఎవరూ మార్చలేకపోయారు. అభిమన్యుకి తనే అమ్మ అయింది. ఆకలి తీర్చడం నుంచి మలమూత్రాల వరకు పసివాడికి చేసినట్టే అభిమన్యుకి అన్నీ చేయవలసి వచ్చేది. ఒంటరిగా ఆ పనులు చెయ్యలేక ఒక్కోసారి దుఃఖం తట్టుకోలేక చచ్చిపోవాలనిపించేది. మళ్ళీ తనకి తానే ధైర్యం చెప్పుకునేది. అయినా ఒక్కోసారి నిస్త్రాణ ఆవరించి కళ్ళు మూసుకుంటే అంతా నిశ్శబ్దం. అర్చన పక్కింట్లోకి కొత్తగా అద్దెకి చేరిన శ్రీలక్ష్మి ఆంటీ అర్చనకు అద్భుతం. ఆవిడ అర్చన అభిమన్యులను చూసి జాలిపడేది కాదు. ఆమె మాటలు చిత్రంగా ఉండేవి. పక్షిని చూసి మనిషి నేర్చుకోవలసింది ఎంతో ఉంది అర్చన. అది ఆహారం కోసం ఎప్పుడూ ఎగురుతూనే ఉండాలి. ఏ డేగ ఏ మూల నుంచి వస్తుందోనని చుట్టుపక్కల గమనిస్తూనే ఉండాలి. అయినా అదెప్పుడు నేనెంత కష్టపడుతున్నానో కదా అని సెల్ఫ్ పిటీతో బతకదు. ఇది నీ జీవితం అర్చన, నువ్వే ఆనందమయం చేసుకోవాలి. అసలు ఈ పాటికే నువ్వు మేలుకునుండాలి. కానీ ఆంటీ, అభిమన్యు ఎంతగా నైరాశ్యంలో కూరుకుపోయాడంటే, నైరాశ్యానికి శృంగారాన్ని మించిన ఔషధం లేదని నా నమ్మకం. ఆవిడ మాటలకి అర్చన ఉలిక్కిపడింది. అంటే? అవును అర్చన, అభిమన్యుకు లేనిది చేతులు మాత్రమే, కోరికలు రేపే మనసు, స్పందించే హృదయం ఉన్నాయిగా. నిజమే. తనకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు? ఆవిడ అర్చనను ఆలోచించుకోనివ్వలేదు. అవును అర్చన, చీకటిని తిట్టుకుంటూ కూర్చునే కంటే చిన్న దీపం వెలిగించే ప్రయత్నం చెయ్యి. నువ్వే ఈ విషయంలో చొరవ తీసుకోవాలి.
అతనికి ఆ ఉత్సాహంతో నువ్వు అనుకున్న దానికంటే త్వరగానే సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. నువ్వు కెరటాలు తగ్గాక సముద్ర స్నానం చేద్దామనే నీ ఆలోచన వదిలేయక తప్పదు. శ్రీలక్ష్మి ఆంటీ చెప్పిన సలహాలు ఆమెకు అభిమన్యుతో మళ్లీ కొత్తగా దాంపత్య జీవితాన్ని ప్రారంభించడానికి, అతనిలో నైరాశ్యం దూరం చేసేందుకు ఎంతో ఉపకరించాయి. అభిమన్యుకు స్నానం చేయిస్తూ వెనక నుంచి అతనిని గాఢంగా హత్తుకునేది. అభిమన్యు ఒంటి పులకరింత స్పష్టంగా ఆమెకు తెలిసేది. క్రమక్రమంగా అతని కళ్ళలో పూర్వపు ఉత్సాహం, ఆమెలో ఆనందం గోదావరి వరదలా పొంగులెత్తింది. ఆ రాత్రి అతను రెండు చేతులు చాస్తున్నట్టు అనిపించేది. తనే ముందుకు కదిలి అభిమన్యును గాఢంగా పదే పదే కౌగిలించుకుంది. మళ్లీ తొలి రాత్రి ఆనందాన్ని చవిచూశారిద్దరూ. కోలుకున్న అభిమన్యు ఎంతో విరామం తర్వాత ఆఫీస్ అధికారుల మానవతా దృష్టి వలన తేలికగా కంప్యూటర్ను ఆపరేట్ చేసే విభాగంలో మళ్లీ ఉద్యోగంలో చేరాడు. కొన్ని నెలలుగా అర్చన ఆ గులాబీ మొక్కని గమనిస్తోంది. ఒక చిన్న కొమ్మను తెచ్చి పాతిపెడితే ఒక్కొక్క చిగురు వేసుకుంటూ మొక్క అవడానికి 3 నెలలు పట్టింది. తర్వాత చిగురు మధ్య చిన్న మొగ్గ తొడిగింది. ఇప్పుడు విచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది. విధి చెట్టు కాండాన్ని కత్తిరించినా పక్కనుంచి చిగురేసింది. అర్చనకి తను తల్లి కాబోతున్నానన్న విషయం తెలిసి వానగుంటలో నీరైనా చాలు అనుకుంటున్న మనిషికి నారికేళ జలం దొరికినంత ఉద్వేగం భార్యాభర్తలిద్దరిలోనూ. ఆనందంతో అర్చన నిండు గర్భాన్ని ప్రేమగా నిమిరాడు అభిమన్యు. రాజమండ్రిలో ట్రైన్ కదిలి గోదావరి మీది బ్రిడ్జి దాటి చాలాసేపు అయింది. సామానులు సర్దుకుని కుదిరిపడ్డాక 60 దాటిన అన్నపూర్ణమ్మ ఎదురు సీటు మీదికి దృష్టి సారించింది. ఎదురుగా చింతలు లేనట్టుగా ఉన్న ఆ చిన్న కుటుంబాన్ని చూస్తూ ఉంటే నిట్టూర్పు తన్నుకొచ్చింది ఆవిడికి. కూతురిని చూసేందుకు బెజవాడ వెళ్తోంది ఆవిడ. అన్నీ సక్రమంగా ఉంటే తన కూతురు అల్లుడు కూడా అలా ఉండేవారే. కలికాలం కాకపోతే కళ్ళు తిప్పుకోలేని సౌందర్య రాశి అంటూ 4 ఏళ్లు వెంటపడి మరీ ప్రేమించి పెళ్లి చేసుకున్న తన కూతురికి నెల్లాళ్ల క్రితం ప్రమాదవశాత్తు ఒంటింట్లో ఒళ్ళు కాలేసరికి మానవత్వాన్ని కూడా మరిచిపోయి నీ వికార రూపం చూడలేకపోతున్నాను, నువ్వు నాకొద్దు అంటూ తన కూతుర్ని నిత్యం అల్లరి పెడుతున్న అల్లుడి కాళ్లు పట్టుకోవడానికి వెళ్తోంది తను. ఏ రోజుకు ఆ రోజే కూతురు ఈ ఘోష పడలేక ఏ అఘాయిత్యానికి తలపడుతుందోనన్న బెంగే ఆవిడికి. ఎదురుగా కూర్చున్న జంటలో బొత్తిగా బాధ్యత లేని ఆ అబ్బాయి తీరే నచ్చలేదు ఆవిడికి. రైలెక్కిన దగ్గర నుంచి మాయదారి సెల్ ఫోన్ మాయలో పడి ఇయర్ ఫోన్లలో వింటూ అతను అలా మాట్లాడుతూనే ఉన్నాడు. బంగారు బొమ్మలా ఉంది అతని భార్య. మోసుకొచ్చిన బండెడు సామాన్లను ఒక్కతే బెర్తల కింద సర్దుకుంది. అప్పుడే మొహానికి పట్టిన చెమటను పమిట కొంగుతో తుడుచుకుంటోంది. బండెక్కిన దగ్గర నుంచి వాళ్ల పసివాడు ఒక్క క్షణం విరామం లేకుండా కంపార్ట్మెంట్నంతా దున్నేస్తూ కనిపించిన వాళ్ళనందరినీ నవ్వులతో పలకరిస్తూ మళ్లీ తల్లి దగ్గరకొచ్చి చకచకా పైబెర్త్ ఎక్కబోయి గభాలను కింద పడబోతూ ఉంటే తటాలను ఆ అమ్మాయి చేతిలోని బ్యాగ్ను వదిలేసి కొడుకును అందుకుంది. అతనేమీ పట్టనట్టు అలా ఫోన్లో మాట్లాడుతుంటే మహా చిరాకేసింది అన్నపూర్ణమ్మకి. నోరు తెరిచి ఏదో అనబోయేలోగానే ఆ పసివాడు అమ్మమ్మా అంటూ ఆవిడ ముఖంలోకి తదేకంగా చూస్తుంటే ముద్దొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ అమ్మాయిని పలకరించింది. మీ బాబా చాలా బుద్ధిగా ఉన్నాడమ్మా, అస్సలు కొత్త లేదు. ఎక్కడి దాకా వెళ్తున్నారు? ఎర్నాకులం అండి. ఈ బండి బెజవాడ దాకానే కదమ్మా వెళ్తుంది. అవునండి, అక్కడ దిగి కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని వేరే ట్రైన్ ఎక్కుతామండి. నీ పేరేంటి తల్లి? అర్చనండి. మా వారి పేరు అభిమన్యు. మాటలు బాగా కలిసేయి ఇద్దరికి. అబ్బాయికి ఒంట్లో బాగాలేదా ఏంటి? అన్ని పనులు నువ్వే చేస్తూ అవస్థపడుతున్నావు. అబ్బే బాగానే ఉన్నారండి. అమ్మా ఎత్తుకో అంటూ కుర్రాడు తెగ అల్లరి చేస్తుంటే నవ్వుతూ వాడిని బుజ్జగిస్తూ కంపార్ట్మెంట్ అంతా ఎత్తుకు తిప్పింది అర్చన. పెద్దదానిని ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. అదేంటమ్మా, పిల్లాడిని మీ ఆయన బొత్తిగా పట్టించుకోవడం ఏమిటి? నువ్వు పట్టుకోకపోతే కాస్త ఉంటే ఇందాక తలకాయ చితికిపోయేది మీ బాబుకి. అర్చన, నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇస్తావా? మా ఆఫీస్ వాళ్ళు ఏవో డీటెయిల్స్ అడుగుతున్నారు. భర్త మాటలకి అర్చన లేచి బ్యాగులోంచి ల్యాప్టాప్ తీసి అతని ఒళ్ళో పెట్టింది. లేచి తీసుకోవచ్చుగా, పాపం ఇప్పుడే కూర్చుంది పిల్ల. తన కూతురు గుర్తొచ్చింది ఆవిడికి. ఇలాగే ఎన్ని అవస్థలు పడుతోందో కదా. అభిమన్యు ఇయర్ ఫోన్లో మాట్లాడుతూనే కప్పుకున్న దుప్పటిలోంచి తన యంత్రపు చేతులు బయటికి పెట్టాడు. మధ్యలో కుడి అరచెయ్యి ఒక్కోసారి వేలాడిపోతుంటే మళ్లీ సర్దుకుంటూ టైపు చేస్తున్న అతన్ని చూసిన అన్నపూర్ణ నోట్లోంచి రాబోయిన కేకను బలవంతాన ఆపుకుంది. తరచూ తాము చేసే ప్రయాణాల్లో అర్చనకిది మామూలే. శిలాప్రతిమలా ఉండిపోయిన అన్నపూర్ణకి జరిగిన విషయం చెప్పింది. అంతా విని గాఢంగా నిట్టూర్చింది అన్నపూర్ణమ్మ. ఎర్నాకుళం అమృత ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిన వారి అవయవాలను మార్పిడి చేస్తారు కదా పిన్నిగారు. 1 ఏడాది క్రితం మా వారి చేతుల కోసం రిజిస్టర్ చేసుకున్నాం.
మా నిరీక్షణ ఫలించి ఇన్నాళ్లకి మా వారి ఎత్తు పొడవు బ్లడ్ గ్రూపు అన్నీ సరిపోయిన డోనర్ దొరికారని మెసేజ్ వస్తే బయలుదేరాం. ఆవిడ సానుభూతిగా ఏదో చెప్పబోతే అడ్డుకుంది అర్చన. మేం కోరేది సానుభూతి కాదు పిన్ని గారు. శిఖరం చేరుకోవడం కోసం ఒక్కొక్క రాయి పట్టుకుని పైకెక్కడం ఒక పద్ధతి. పైనున్నవాడు కరచాలనం చేస్తుంటే సమాన స్థాయిలో వాడి చెయ్యి పట్టుకుని కింద నుంచి ఒకేసారి పైకెక్కడం రెండో పద్ధతి. రెండవది సామాన్యమైన మాకు సాధ్యం కానిది కనుక ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎదురు చూడకుండా ఎదురు నడుస్తూ పోతున్నాం. ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకపోతే 6 నెలల తర్వాత మా వారు తన 2 చేతులతో ఆగిపోయింది. అర్థమైందమ్మాయి, మీ బాబునెత్తుకుని వాడి పుల్లి కోరిక తీరుస్తారనే నమ్మకం నీకుంది అంతేగా? ఈ మాటలంటూ అన్నపూర్ణమ్మ కొంగుతో కళ్ళు తుడుచుకుంది. ఆ పెద్దావిడ మనసులో దృఢంగా నిర్ణయించుకుంది, ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా వచ్చే కష్టాల్లో సగం పైగా కష్టాలు అతడు తప్పేమీ లేకుండా వచ్చేవే. కష్టాలు తప్పవు, వాటితో పోరాటము తప్పదు. అల్లుడి కాళ్ళు పట్టుకునే కంటే నా కూతురికి ప్రతి చిన్నదానికి బెంబేలు పడిపోకుండా అర్చనలా జీవితాన్ని ఎదుర్కొనేందుకు నరనరణ ధైర్యం నూరిపోస్తాను. ఎవరున్నా లేకపోయినా నా కూతురికి నేనున్నాను. మీరింతవరకు శిఖరం కథ విన్నారు. రచన శ్రీమతి పివి శేషారత్నం. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ విశాలాక్షి సాహిత్య మాసపత్రిక 2020 సంవత్సరం జూలై నెల సంచికలో ప్రచురితమయ్యింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి